యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మరి మన దేశంలోనే ఒక హంతకుడు, అతని పేరు గుర్తుకు రావట్లేదు. అతను చాలా హత్యలు చేశాడు. హత్యలు చేసి ఆధారాలు లేకుండా తప్పించుకుంటూ తిరిగిన వ్యక్తి ఆఖరికి దొరికాడు. దొరికిన తర్వాత జైల్లో వేశారు. చాలా కాలానికి అతనికి ఉరిశిక్ష కూడా విధించారు. అయితే ఈ ఉరిశిక్ష పడకముందు ఇతను దేవుని నమ్ముకున్నాడు, రక్షణ పొందాడు, అన్నీ జరిగి బాగానే ఉన్నాయి. మారుమనసు కూడా పొందాడు, దేవుని బిడ్డగా తీర్చిదిద్దబడ్డాడు. కానీ విత్తింది కోయక మానరు అంటే ఎంతమందిని చంపాడో అంతమంది బాధ ఏంటో తెలియదు కదా అతనికి. అందుకనే దేవుడు అతనికి ఉరిశిక్ష పడితే ఆ ఉరిశిక్షను దేవుడు అనుమతించాడు. అయితే అతనికి నరకానికి వెళ్ళడు, కానీ పరలోకానికి వెళ్తాడు. కానీ ఆ శిక్షకు తెలియాలి. ఇప్పుడు ఒకరిని కొట్టినప్పుడు మరి ఆ దెబ్బ ఏంటో ఇంకోటి కొడితే తెలియదు ఇతనికి. అప్పుడే ఇతను పశ్చాత్తాపం కలుగుతుంది. జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా సరే దేవుడు నమ్ముకుంటే ఉరి శిక్షలు తప్పిపోతే ఇక ఏది ఉండదు అనేసి ఒకవేళ అనుకుంటున్నారేమో. మీరు ఏది విత్తారో అదే కోస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. యేసుప్రభు అన్ని క్షమించేసి కొట్టేసి చాలా సురక్షితంగా పెడతారు అనుకుంటున్నారేమో. అలాగని మీరు పాపాలు చేసిన ప్రతి ఒక్కరు దేవుని దగ్గరికి వచ్చేసి మొక్కుకుంటే అయిపోతారని అనుకుంటారేమో. అలాగేముండదు. విత్తింది కోయక మానరు. ఏది విత్తుతారో అది కోస్తారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. నేను చాలామంది చూశాను. చాలామందికి ఏమేమి జరిగినాయి అన్నీ నాకు తెలుసు, వస్తున్నా అన్నీ పరిశీలిస్తూ వస్తున్నా. నా చిన్నతనం నుంచి ఇప్పుడు దాకా అనేక మంది పరిశీలన చేస్తూ వచ్చాను. ప్రతి ఒక్కొక్కరికి ఎలాగ ఏమేమి జరిగినాయి అనేది తెలుసు. కాబట్టి ఎవరైనా సరే మరి ఒక సమయంలో దుర్మార్గులుగా ఉండి తర్వాత దేవుని నమ్ముకుని పాస్టర్లే లేకపోతే అదయ్యి ఇదయ్యి నేను పెర్ఫెక్ట్ అనుకోవటం లేదు. ఏది విత్తడో అది కోయక మానరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే దేవుని దగ్గర అన్నీ తుడిచిపోతే కొట్టుకుపోతే అనుకోవద్దు. దేవుడు క్షమిస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. కానీ ఎవరినైతే కొట్టి చంపుతారో, ఎవరినైతే కొట్టారో ఆ బాధ వీళ్ళు కూడా అనుభవించాలి. కాబట్టి దేవుడు అనుమతిస్తాడు కొన్నిటిని. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు గ్రహించండి విషయాన్ని. దేవుడి మాటలు మీకు అందరూ దీవించి ఆశ్రయించి గాక. దేవుడు మిమ్మల్ని పాపంలో పడకుండా కాపాడును గాక. ఆమేన్.